హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసేసి ఫైనల్గా అయితే హైదరాబాద్కి వచ్చేసాము. ఎన్ని ప్లేసెస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇంటికి వస్తేనే మనకు అదొక సాటిస్ఫాక్షన్ ఏమో అనిపించింది నాకు ఈ హాలిడేస్లోని. ఒక 10 డేస్, ఇంకొక 10 డేస్ మాత్రమే మిగిలి ఉన్నాయి హాలిడేస్ అయిపోవడానికి. సో అసలు ఏం చేసాము ఈ 1 మంత్ అనేది నాకైతే ఏం అర్థం కావడం లేదు. కొంచెం కూడా సాటిస్ఫాక్షన్ లేదు ఈ హాలిడేస్లో నాకు. ఇది జస్ట్ నార్మల్గా అనిపించేసింది. సో ఫస్ట్ అయితే ఇక్కడ 10 డేస్ లేమన్నమాట. లాస్ట్ 10 డేస్ నుంచి ఇంటికి వెళ్ళొచ్చాము. సో వెళ్ళి వచ్చేసరికి ఇంటి నిండా కూడా మొత్తం కాక్రోచెస్ ఘోరంగా అయితే చనిపోయి ఉన్నాయి. మేము వెళ్ళేటప్పుడు అసలు ఏం చేయలేదు. మేబీ మనుషులు లేకపోతే అది కూడా గాలి ఆడక చనిపోతాయేమో అనిపించింది నాకు. ఫుడ్ లేక ఎటైనా వాటర్ అనేది కంపల్సరీ వాటికి కావాలి కదా. సో మేబీ అందువల్లే చనిపోయాము అనిపించింది. హాల్ కానివ్వండి, కిచెన్ అయితే ఇంకా ఘోరం అనమాట. ఇంకా బెడ్రూమ్స్ మొత్తం కూడా కంప్లీట్గా అక్కడ చనిపోయి పడిపోయి ఉన్నాయి కాక్రోచ్లు అయితే. బిఫోర్ టైం అయితే ఎంత స్ట్రగుల్ అయ్యి వాటిని చంపేసాము మేము, కానీ ఇప్పుడు అవి ఈజీగా అక్కడ చనిపోయి పడిపోయి ఉన్నాయి. సో అంతే మంచిగా ఏమంటారు, పిల్లలు కూడా బాగా పెట్టాయి అనమాట. ఎక్కడ చూసినా కూడా కొన్ని బతికేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి అనమాట. ఇల్లంతా కూడా తిరుగుతూ ఉన్నాయి అవి. సో ఇక్కడ ఏంటి అంటే ఇవి మొత్తం రౌండప్ చేసి ఉంటుంది కదా ఇల్లు, ఆ కాక్రోచెస్. సో ఫస్ట్ అయితే నేను మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనమాట ఈరోజు అయితే ఈ వ్లాగ్లోని. సో క్లీనింగ్ చేస్తూ సమ్మర్లో జరిగిన కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసేసి బిఫోర్ డే నైట్ రైస్ చాలా మిగిలిపోయింది. సో దాన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లెమన్ రైస్ లాగా చేయాలి అనుకున్నాను. సో ఆయన ఆఫీస్కి వెళ్తా అన్నారు. సో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలన్నమాట. వీటిని చేసిన తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఏరియా కదా, వచ్చేసరికి ఎక్కడిదక్కడ మస్తు డస్ట్ అయితే ఉండిపోయింది అనమాట. కబోర్డ్స్ మీద, ఆ గ్లాసెస్ మీద, విండోస్ మొత్తం కూడా. సో మళ్ళీ ఒకసారి ఆ క్లీనింగ్ అయితే బిఫోర్ వెళ్ళే ముందు కూడా మొత్తం క్లీన్ చేసి వెళ్ళాము. బట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఇప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మళ్ళీ ఆ డస్ట్ అంతా మనకే ఎఫెక్ట్ వస్తుంది. సో దానికోసమే మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ రాగానే అయితే ఈ బెడ్షీట్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను అనమాట. ఎందుకంటే చెప్పాను కదా మొత్తం రౌండప్ చేస్తాయి కాక్రోచ్లు. మనం ఉన్నా లేకున్నా అవి హాయిగా పడుకుంటాయి మన బెడ్స్ మీద. సో దానికోసమని ఫస్ట్ వాటిని అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను. లెమన్ రైస్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసేయాలి. సో నార్మల్గా అయితే అది ఎంత టేస్టీగా ఉన్నా పులిహోర అనేది మేము నార్మల్గా అయితే తినలేము. సో దానికోసమని ఇక్కడ చట్నీ అయితే పోపేస్తున్నాను అనమాట. సమ్మర్ హాలిడేస్లో నా ప్లానింగ్స్ ఏంటి అంటే కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఒక 1 మంత్ నేను అంటే వేరే ఏమైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నాను. సో వాటి కోసం కొన్ని ప్రాక్టీస్ చేయాలి, అది ఇది అని చెప్పి చాలా అనుకున్నాను. సో ఏ ఒక్కటి కూడా జరగలేదు. హాలిడేస్ అన్నీ అయిపోయాయి. జస్ట్ ఇంకా 10 డేస్ మాత్రమే ఉంది టైము. ఇంకొకటి ఏంటంటే స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్నాను అనమాట. అట్లీస్ట్ నావి నేనైనా స్టిచ్చింగ్ చేసుకోగలగాలి అన్నట్లుగా అనుకున్నాను. సో ఆ స్టిచ్చింగ్ మాత్రానికి ఒక 1 డేనే చేశాను. ప్రిన్సీ కోసం అయితే ఒక చిన్న ఫ్రాక్ అయితే కుట్టాను అనమాట. బట్ అది అటు ఇటుగా చూపిస్తాను. నెక్స్ట్ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, దానికి సంబంధించిన షార్ట్ వీడియో ఒకటి ఎలా కుట్టాను ఏంటి అన్నది. సో ఒకసారి చూడండి. అది నార్మల్గానే వచ్చింది, అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఎందుకంటే స్టిచ్చింగ్ నాకు స్ట్రైట్గా కూడా రాలేదు. అలా ఇలా అయితే నార్మల్గా వచ్చింది. ఒక ఫ్రాక్ అయితే చూడటానికి ఓకే అన్నట్లుగా అనిపించింది అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే స్కూటీ ఒకటి నేర్చుకోవాలి అనుకున్నాను. లాస్ట్ టైం సంక్రాంతి హాలిడేస్లో కింద పడ్డాను కదా, మళ్ళీ ఈసారి ఎలా అయినా నేర్చుకోవాలి అని అనుకున్నాను. బట్ అది కూడా ఒక 1 డే, ఒక ఈవినింగ్ టైం ఒక 1 అవర్ మాత్రమే అనమాట. అది కూడా అంత పర్ఫెక్ట్గా అయితే ఏమీ నేర్చుకోలేదు. సో అది అక్కడే ఆగిపోయింది. ఈ స్టిచ్చింగ్ కూడా అక్కడే ఆగిపోయింది. బట్ ఇక్కడ స్కూల్ రిలేటెడ్ చూస్తే కొన్ని వర్క్స్ అయితే నేర్చుకున్నాను అనమాట. ఓకే అని అయితే నాకు అనిపించింది ఆ విషయాలలోని. ఇవి 2 అయితే అంత నెసరీ కాదు. బట్ చేసే వర్క్ విషయానికి వస్తే స్కూల్ రిలేటెడ్ వర్క్ అయితే కొన్ని విషయాలు అయితే నేను నేర్చుకున్నాను అనమాట. కొన్ని ప్రాక్టీస్ చేశాను.
ఓకే, నాకైతే వాటి విషయంలో అయితే సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఇంకొకటి ఏంటంటే నేను ఇంకొక వర్క్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో దానికి రిలేటెడ్గా కూడా కొంచెం ప్రాక్టీస్ అయితే చేశాను అనమాట. ఓకే, నేను స్టార్ట్ చేయగలను, ఓకే నేను చేయగలను అన్న ఫీల్ అయితే కొంచెం అనిపించింది. బట్ ఇంకొంచెం అయితే నేర్చుకోవాలి ఈ 10 డేస్లోని. బట్ ఈ 10 డేస్లోనే ఇంకొక ట్రిప్ కూడా ఉంది అనమాట, బయటకు వెళ్ళేసి రావాలి. ఎప్పుడు టైం ఉంటుంది ఏంటి అనేది చూసుకోవాలి దానికోసం అయితే. ఇక్కడ వచ్చేసేసి లంచ్ బాక్సెస్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఇంకా. సో నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నాకు మాత్రం ఈ లంచ్ బాక్సెస్ వర్క్ తప్పేలేదనమాట. సో మార్నింగ్ వెళ్ళేసి వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను, ఫినిష్ కూడా అయిపోయింది. సో ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే ఇక మొత్తం ప్యాక్ చేస్తున్నాను. సో కొంచెం డైలీ కూడా ఆ బటర్ అయితే తీసి పక్కన పెడుతున్నాను అనమాట. ఇప్పుడు దాన్ని ప్రిపేర్ చేయాలి. దీని తర్వాత లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఇక బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి నేను. నాలో ఉన్న కొన్ని గుడ్ హ్యాబిట్స్ ఏంటంటే సేవింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది పవర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, మోస్ట్లీ ఏది కూడా నేను వేస్ట్ చేయను అనమాట చాలా వరకు. సో మనం ఎక్కడ ఉంటే అక్కడే ఫ్యాన్స్ మాత్రం, లైట్స్ మాత్రం ఆన్లో ఉండాలి, అదర్వైజ్ మొత్తం కూడా ఆఫ్లోనే ఉంటాయి. సో అదొక గుడ్ హ్యాబిట్ ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక వర్క్ అయితే అది బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయింది, లంచ్ బాక్స్ ఫినిష్ అయిపోయింది. ఇక్కడ ఇక ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్లోని వర్క్ అయితే ఇది అయిపోయింది. సో ఇక ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆరేస్తున్నాను. ఇది ఒకటి బాల్కనీ అనమాట. సో ఆపోజిట్ సైడ్ ఉన్న అపార్ట్మెంట్ కూడా అది సేమ్ అదే అనమాట, బాల్కనీ వచ్చింది. కింద ఏంటంటే మేము ఫస్ట్ ఫ్లోర్ కదా, కింద మొత్తం పార్కింగ్ అయ్యేసరికి ఆపోజిట్ కానివ్వండి పక్కనే కదా, మొత్తం ఎక్కువ డస్ట్ అనమాట. ఈ బాల్కనీ కింద ఈ ఏరియా మాత్రానికి మస్తు డస్ట్గా ఉంటుంది ఎప్పుడు చూసినా కూడా. ఇప్పుడైతే ఇక నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. 10 డేస్ నుంచి ఇది ఇలానే ఫ్రిడ్జ్లో ఉండిపోయింది. సో మనం డైలీ ఒక 100 రూపీస్ పెట్టి పాలైతే తీసుకుంటున్నాం కదా, వీక్లీ వన్స్ అయితే అట్లీస్ట్ సేమ్ ఒక 200 రూపీస్ గీ అయితే తీస్తాను అనమాట నేను. ఈజీగా వచ్చేస్తుంది 10 డేస్కి సరిపడా, వీక్లీ వన్స్. సో బయట కొనకుండా, బయట అయితే ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాల్సి వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. మనం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నా, లేకపోతే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఏదైనా స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నా బయట కొనకుండా మనది మనం క్వాలిటీగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అనేది. బిఫోర్ టైం ఎక్కువ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేదాన్ని, బట్ ఇక్కడ ఈ మిల్క్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత బఫెలో మిల్క్, ఇది నాకు ఈజీ అనిపించింది అనమాట. నేనే ప్రిపేర్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసాను ఇక్కడ. బట్ దీనికి వచ్చే పోస్ట్ పోన్స్ అంతా ఇంత ఉండవు. ఇవాళ చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఏ వర్క్లో కూడా ఇంత పోస్ట్ పోన్ చేయను అనమాట. ఈజీగా మర్చిపోతాను, లేకపోతే డిలే చేసి పక్కన పెట్టేద్దాము, ఆ చేద్దాంలే అని. ఎందుకంటే చేసే టైంకి ఎన్ని గిన్నెలు పడతాయో అనమాట. దీనికోసము 3-4 వెసల్స్ అయితే దీనికి అయిపోతాయి. మళ్ళీ ఆ జిడ్డు అంతా ఉంటుంది కదా, సో దానికోసమే ఎక్కువ పోస్ట్ పోన్ అయితే చేస్తాను. ఇది అనమాట ఇల్లు బయట క్యారిడర్. చూడండి ఎంత డస్ట్గా ఉంటుందో. ఆ విండో దగ్గర అయితే మరీ ఘోరం అసలుకి. మొత్తం కూడా ఇలా అయిపోయింది వెళ్ళి వచ్చేసరికి. పక్కన కూడా ఏంటి అంటే పక్కన ఇంకా ఎక్కువ డస్ట్ ఉంటుంది అనమాట మా పక్కన సైడ్. సో ఆ డస్ట్ అంతా గాలికి ఇంకొంచెం ఇటు సైడే కొట్టుకొని వస్తుంది. సో లేడీస్ ఉంటే ఎట్లయినా క్లీన్ చేస్తారు, బట్ లేడీస్ లేకపోతే ఎలా ఉంటుంది. సో అలానే ఉందన్నమాట ఇదంతా కూడా. ఎక్కడ చూడండి అక్కడ మట్టి ఎలా ఉందో. స్టార్టింగ్లో చూపించాను కదా గులాబీ చెట్టు అని చెప్పేసి, ఇంట్లో ఫస్ట్ మొక్క తెచ్చుకున్నాను, కానీ అది మొత్తం ఇలా అయిపోయిందనమాట. కంప్లీట్గా ఎండిపోయింది. అస్సలు ఎన్ని వాటర్ పోసినా కూడా దానికి ఎందుకనో మరి నాకు అర్థం కాలేదు, కంప్లీట్గా అది అలా అయిపోయిందనమాట. మొక్క ఎండిపోయి చనిపోయింది. ఈ గ్రిల్ ఉన్న ప్లేస్ అంతా కూడా నేను మొక్కలు వేసుకోవాలి అనుకున్నాను, కానీ అస్సలు ఆ కోరిక ఎప్పుడు నెరవేరిద్దో. అంటే ఫ్లవర్స్ కాదు, ఏమైనా వెజిటేబుల్స్ కానీ అలా వేసుకోవాలి అని చెప్పేసి కోరిక అనమాట నాకు. సో చూడాలి. ఎక్కువ డస్ట్ ఉండేది ఎక్కడంటే ఆ గ్రిల్స్ దగ్గర, ఈ విండో అనమాట. ఈ మెస్ ఉంది కదా, సో ఈ ప్లేస్ ఘోరంగా అయితే డస్ట్ పడిపోయింది అనమాట దీనికి, ప్లేస్ అంతా కూడా. సో బిఫోర్ స్టార్టింగ్ చూసినప్పుడు చూడండి ఎలా ఉందో ఆ మెస్, బట్ ఇప్పుడు వన్స్ క్లీన్ చేసిన తర్వాత అయితే కొంచెం నీట్గా అనిపించింది. లోపల గ్లాస్ అంతా క్లోజ్ చేసేసి బయట క్లీన్ చేసుకోవాలి, లేకపోతే ఇల్లంతా డస్ట్ అయిపోయింది అనమాట ఆ విండోలో నుంచి.
అది లోపల పక్క వాషింగ్ ఏరియా అనమాట. ఎంత క్లీన్ చేసినా కూడా ఇలానే ఉంటుంది. మళ్ళీ ఒక 1 ఆర్ 2 డేసే, 2 డేస్లో మళ్ళీ ఘోరంగా డస్ట్ అయితే వచ్చి పడిపోయింది అనమాట. సో నేను ఇదంతా క్లీన్ చేసుకొని వచ్చేసరికి ఇక్కడ నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇది అనమాట నెయ్యి. ఒక 1 వీక్కి ఇంత వస్తుంది. సో తర్వాత ఇదంతా కూడా వాటర్ వేసేసి క్లీన్ చేశాను. బయట గ్రిల్స్ కానివ్వండి మొత్తం కూడా వాటర్తో క్లీన్ చేశాను అనమాట. ఎప్పుడు నార్మల్గా మాపేస్తాను, బట్ ఎక్కువ డస్ట్ ఉండిపోయింది కదా, సో దానికోసమని వాటర్తో గ్రిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. వాల్స్ కానీ మొత్తం కూడా. సో ఇదొకటి పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే ఈ డోర్ క్లోజ్ చేసేసి లోపల పక్క క్లీన్ చేసుకుందాము. చూడండి ఎంత డస్ట్ ఉందో వీటిలోని. మనం ఉన్నా లేకపోయినా, మనం యూజ్ చేసినా చేయకపోయినా వీటి క్లీనింగ్ మాత్రం తప్పేలా లేదు. వీటిలో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసేసి మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను ఒక స్ప్రే యూజ్ చేస్తూ. సో మీరు ఎలా క్లీన్ చేస్తారు అనేది ఒకసారి, అంటే ఎటువంటి స్ప్రేస్ యూజ్ చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి. కబోర్డ్స్ క్లీనింగ్కి ఏం స్ప్రే యూజ్ చేస్తారనేది ఒకసారి కామెంట్ చేయండి నాకు. ఎందుకంటే మనం యూజ్ చేసే స్ప్రేస్ ద్వారా కూడా ఏమన్నా ఆ వెట్ ఎక్కువగా ఉండిపోయి దానివల్ల ఏమన్నా చెదలు వస్తుందేమో అని చెప్పేసి కొంచెం భయంగా ఉందనమాట. సో తక్కువనే క్లీన్ చేస్తున్నాను, ఎక్కువగా అయితే క్లీన్ చేయడం లేదు దానికోసమనే. బట్ నార్మల్గా అయితే నార్మల్ క్లీనింగే చేస్తానన్నమాట. స్ప్రే యూజ్ చేసి అయితే ఎక్కువ క్లీన్ చేయను. సో ఫైనల్లీ మొత్తం కూడా ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇవన్నీ సర్దుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఈ కబోర్డ్స్, ఈ కాలిన్ ఉంటుంది కదా స్ప్రే, సో దాంతో క్లీన్ చేస్తున్నాను అనమాట. కబోర్డ్స్ కానివ్వండి, గ్లాసెస్ కానివ్వండి అన్నీ దాంతోనే క్లీన్ చేస్తున్నాను. సో ఆ బాటిల్ పాడైపోతే ఆ స్ప్రే ఈ బాటిల్లో, ఆ లిక్విడ్ అంతా ఈ బాటిల్లో వేసేసి ఇక్కడ ఇలా స్ప్రే చేస్తూ క్లీన్ చేస్తున్నాను. ఇది దీని మీద అయితే డస్ట్ ఇలా ఉండిపోయిందనమాట. అది యాష్ కలర్ కదా, గ్రే కలర్ వేసరికి ఇంకొంచెం ఎక్కువ డస్ట్ కనిపిస్తుంది దాంట్లో నాకు. ఇలా అయితే ఎక్కువ డిజైన్స్ పెట్టుకోకూడదేమో అనిపించింది, ఎందుకంటే వీటిలలో అయితే ఎంత డస్ట్ ఉంటుందో అసలుకి క్లీనింగ్కి కూడా అది పాసిబుల్ అవ్వడం లేదు. మొన్న నేను రీసెంట్గా తీసుకున్నాను కదా బ్రషెస్, సో వాటి ద్వారా అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. బట్ ఇలా క్లాత్స్ యూజ్ చేసి అయితే అసలు క్లీన్ చేయటం అయితే అవ్వడం లేదు. ఈ వుడ్ దగ్గర కూడా ఎంత డస్ట్ ఉంటుందంటే ఘోరంగా అనమాట. అసలుకి మొత్తం డస్టే అనమాట, ఎక్కడ చూసినా కూడా ఆ ఏరియా కూడా. సో ఈ 2 ప్లేసెస్ ఎక్కువ డస్ట్, ప్లస్ అక్కడ కనిపిస్తున్న లైట్స్ ఉన్నాయి కదా, సో వాటికి కూడా పైన బాగా డస్ట్ ఉందన్నమాట. సో ఇదంతా కూడా ఈరోజే క్లీన్ చేసుకున్నాను మొత్తము. ఎందుకంటే పిల్లలు వస్తుంటారు, తిరుగుతూ ఉంటారు కదా, కొంచెం ఎలా అయినా ఆ డస్ట్ ఎలర్జీ అనేది అవుతూ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలని చెప్పేసి స్టార్టింగ్ డే రాగానే ఫస్ట్ అయితే మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఈ కబోర్డ్స్, ఆ ఫ్రిడ్జ్, ఆ గ్లాసెస్, ఆ విండోస్ అన్నీ కూడా. తర్వాత ఈ కిచెన్ అనమాట. సో ఇప్పుడు కిచెన్లో ఇవన్నీ కూడా మొత్తం రిమూవ్ చేస్తున్నాను. బిఫోర్ టైం సర్దడానికి చాలా ఎక్కువ టైం పట్టేది, బట్ ఈ స్టాండ్ తీసుకున్న తర్వాత ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత వితిన్ సెకండ్స్లో అయితే మొత్తం కూడా సర్దుకొని పక్కన పెట్టేసుకుంటున్నాము. చాలా ఈజీగా అయిపోతుంది పని. ఆ చిమ్నీ ఉంటుంది కదా, సో పైన ఆ చిమ్నీ కూడా ఆ కాలిన్ స్ప్రే ఉంటుంది కదా దాంతోనే క్లీన్ చేస్తున్నాను అనమాట. బట్ లోపల ఉండేటువంటి ఆ గ్రిల్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి నార్మల్గా డిష్ వాషర్ ఉంటుంది కదా, సో దాంతోనే క్లీన్ చేస్తున్నాను. నార్మల్గా డిష్ వాష్ చేసే సోప్ తోటి క్లీన్ చేస్తున్నాను. బట్ లోపల సైడ్స్లో ఉన్న జిడ్డు ఏదైతే ఉందో అదైతే అస్సలు పోవడం లేదు. లోపల కనిపిస్తుంది కదా ఆ గ్రిల్, సో అది. ఇక్కడైతే కంప్లీట్ క్లీనింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. నార్మల్గా వైప్స్ ఉంటాయి కదా, సో దాన్ని బట్టి అయితే క్లీన్ చేసేది. బట్ చాలా డేస్ తర్వాత ఉండేసరికి ఎక్కువ డస్ట్ ఉంది కదా, మొత్తం వాటర్ పెట్టేసేసి క్లీన్ చేశాను. ఆ వాల్స్ కానివ్వండి, ఆ కబోర్డ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా వాటర్తో డైరెక్ట్గా క్లీన్ చేసేసాను. బట్ ఎక్కువ వాటర్తో క్లీన్ చేయకూడదు అంటారు, ఎక్కువ డస్ట్ జిడ్డు ఉంది కదా అని చెప్పేసి వాటర్తోనే క్లీన్ చేశాను అనమాట. వాటర్తో క్లీన్ చేయడం వల్ల ఆ ఫ్లేమ్ అనేది తక్కువ రావటం కానివ్వండి, లేకపోతే కింద ఆ రస్ట్ అనేది వచ్చేసేసి మొత్తం కూడా పాడవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ కిచెన్ వైప్స్తోనే క్లీన్ చేస్తున్నాను. బట్ ఈసారి మాత్రానికి ఇలానే క్లీన్ చేశాను అనమాట వాటర్ తోటి. సో ఈ సమ్మర్ హాలిడేస్లోని ఇంత టైం వేస్ట్ చేసుకుంటా అని చెప్పి నేనైతే అసలు అనుకోలేదు. ఏదైనా కొంచెం యూస్ఫుల్గా చేయాలి అనుకున్నాను, బట్ అంతా ఆపోజిట్గా అయిపోయింది. డేస్ అన్నీ కూడా గడిచిపోయాయి. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటారు కదా, అలా జరిగిపోయిందనమాట ఈ హాలిడేస్లోని.
సో ఇప్పుడైతే కంప్లీట్ క్లీనింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకున్న విధంగా. ఫస్ట్ ఏంటంటే కెమెరా లేకపోతే త్వరగానే వర్క్స్ అనేవి ఫినిష్ అయిపోతాయి. బట్ కెమెరా ఉండటం వల్ల మధ్య మధ్యలో ఫోన్స్ చూడడం వల్ల అయితే వర్క్ కొన్నిసార్లు డిలే అయిపోతూ ఉంటుందన్నమాట. ఫైనల్లీ క్లీనింగ్ వర్క్ ఫినిష్ అయిపోయింది. మొత్తం ఇలా సర్దుకున్నాను. సో ఇది వ్లాగ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.